దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లను వర్షాలు ముంచెత్తాయి. మధ్యప్రదేశ్లోని చిత్రాకూట్లో మందాకిని నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు 32 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోనూ వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. యూపీలోని ప్రయాగ్రాజ్లో వర్షాలు దంచుకొట్టడంతో స్నాన ఘట్టాలు నీట మునిగాయి. ప్రమాదకర స్థాయిలో నదులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీగా వానలు పడుతూ ఉన్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడిన పరిస్థితి. ఇక కులులో కొండ చర్యలు విరిగిపడడంతో హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నార్త్ లో కూడా భారీ వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు భారీగా మనం చూడొచ్చు స్క్రీన్ పైన. మొదటి బాక్స్ లో మధ్యప్రదేశ్ లో అక్కడ వరద ఉధృతి, అలాగే రెండో వైపు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూడొచ్చు. భారీగా వరదలు ముంచుతూ ఉన్నాయి ఆ రాష్ట్రాలను కూడా మనం చూడొచ్చు క్లియర్ గా కూడా. భారీగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి చూస్తున్నాం. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. 32 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఒకవైపు మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అలాగే మరోవైపు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి వరద ఉధృతికి సంబంధించినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కులు హైవేపై రాకపోకలకైతే అంతరాయం ఏర్పడుతూ ఉంది. మరోవైపు భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి, ముంచెత్తుతూ ఉన్నాయి వర్షాలు. ఈ నేపథ్యంలో కూడా జలజీవనం స్తంభించింది అని చెప్పుకోవచ్చు. భారీగా మోకాల లోతుకు పైబడి కూడా వరదలు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. చాలా దగ్గర కూడా ప్రజలు ఎక్కడెక్కడ స్తంభించినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది. మనం చూడొచ్చు స్క్రీన్ లో కూడా. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రయాగ్రాజ్లో వరద నీటి ప్రవాహం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరోవైపు రెస్క్యూ టీమ్స్ కూడా ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. కొండ చర్యలు విరిగిపడి నేపథ్యంలో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో కూడా అక్కడ రెస్క్యూస్ కూడా కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి.